నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. కూటమి సర్కార్పై మండిపడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్ అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆగ్రహం. ఐటీడీపీపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. జగన్ కుటుంబంపై మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల వ్యవస్థ కనుమరుగైందని వెల్లడి. అబద్దాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కార్పై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి మోసాలు, అరాచకాలను నిలదీశారు. చంద్రబాబు అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారని, ఆయనలో ఎప్పటికీ మార్పు ఉండదన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదు. 2018-19 నాటికి 3,13,000 కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయి. కాగా రిపోర్ట్స్ కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. 14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబల్ ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయన్ను బొంగుల బాబు అని ఎందుకు అనకూడదంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. లాస్ట్ వీక్ లో బడ్జెట్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, 8 నెలల పాటు ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో చూడని విధంగా, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టలేకపోయాడు అన్నది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు. బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇతర ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ ఫోటోలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇతర ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ ఫోటోలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ కుటుంబంపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆధారాలు అందజేశామన్నారు. వైసీపీ వాళ్ళు ఏ పోస్టులు
పోస్టులు పెట్టకపోయినా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసిందేమిటి అని నిలదీశారు. వారిపై చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన అబద్దాల ఫ్యాక్టరీ అని, వారు చేసిన వ్యక్తిగత దూషణలపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. వైసీపీపై ఉక్కుపాదం మోపే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, వైసీపీ వాళ్ళపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవతు శ్రీ శైలజారెడ్డి, ఆసిఫ్, కార్పొరేటర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర పిఎస్సి మెంబర్ ఆసిఫ్ గారు, డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, శైలజారెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, లీగల్ సెల్ నాయకులు, జిల్లా నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు మేమందరం గారు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏదైతే ఐటీడీపీ నడుస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, వ్యక్తిగతంగా ఇంట్లో మహిళల మీద ఏదైతే వాళ్ళు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియా వేదికగా, ఆ హ్యాండిల్స్తో సహా ప్రతి ఒక్కటి గారా స్థానికంగా ఉన్న మాచవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది. ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పోస్టులు పెట్టకపోయినా ఫేక్ ఐడీలు వాళ్ళే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతిరోజు గారు కేసుల రూపంలో, నోటీసుల రూపంలో ఈరోజు జైళ్ళు, స్టేషన్లు అన్నీ గారు తిప్పుతున్నారు. కానీ ఈరోజు మీరు చేసేదేంటి? కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, ముఖ్య నాయకులందరూ కూడా మాచవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వారి కుటుంబం మీద ఐటీడీపీ అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. ఆ ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని పూర్తి ఆధారాలతో సహా ఈరోజు మాచవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చే ముందు సమగ్రంగా ఎప్పుడెప్పుడు, ఏ రోజున, ఎక్కడ, ఎలా ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా వారు ఐటీడీపీ వారు పోస్ట్ చేశారో అవన్నీ సాక్ష్యాధారాలతో ఈరోజు పోలీసులకు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏకపక్షంగా ఉన్నట్టుగా మనకు కనపడతాం. ఎందుకని అంటున్నామండి ఈ మాట? ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమో, 6 సంవత్సరాల క్రితమో పాత రోజుల్లో జరిగినటువంటి అన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో. ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యూవల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కానీ లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించే వాళ్ళమని చెప్పారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు. 2023 ఆగస్టు వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, 2023 సెప్టెంబర్లో వారిని కొనసాగించి జీవో
ఇవ్వలేదని తెలిపారు. వారిని కొనసాగిస్తున్నట్టు జీవో ఇచ్చి ఉంటే వారి జీతాలను కూడా పెంచేవాళ్ళమని చెప్పారు. అయితే వాలంటీర్ల వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, 31/3/22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 15/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళని కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు? అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష, కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు. ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాల్లో గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి, హంద్రినీవా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్ ప్రశ్నించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సభ్యులందరూ గమనించాలండి, 27 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అవుతుందండి అంటే, సారీ ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంచే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే ఇది అయిపోతుంది, చిన్నదే. మీకు వచ్చిందా? ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినారి గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను, కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142 నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం, బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి ప్రశ్నలు అడిగారు, బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తారు, వెళ్ళి ఆన్సర్ తీసి వస్తారా? ముందు ఇచ్చేయమంటారా? మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పనండి సార్, నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారినా ప్రతిసారి నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ విజయలక్ష్మి తనపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తమ అందరిపై అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు అతన్ని ఎందుకు విచారించడం లేదు, అరెస్ట్ చేయడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వినూత్న నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా, ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్ గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో కోరికతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని, ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్ట్. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంట్ అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, మరి ఈ రోజు ఏమైంది, ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా. రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2008లో. అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ, శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు, దాంతో పాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు. దాంతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లింది. వాళ్ల వరుస దోపిడీలు, అరాచకాలను చూసే ప్రజలు మనకు మద్దతు పలికారు. రాష్ట్ర భవిష్యత్ పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందాం. ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 150 రోజులు పైన అయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది, మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో
ఈ వరుస దోపిడీలు వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకొని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్షుడు. ఏపీ ఐఐసీ కాలనీలోని ఇళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, వర్షం వస్తే 3 అడుగుల లోతు నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతిన రామరాజు పర్యటించారు. ఎంఐజీ, ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ సెక్టార్లోని సెట్ బ్యాక్ సమస్యను స్వయంగా పరిశీలించారు. ఏపీఐఐసీ కాలనీ వాసులు కామన్ ఏరియా రిజిస్ట్రేషన్ సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షం పడినప్పుడు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. నీరు నిల్వ ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏపీఐఐసీ కాలనీ సమస్యలు 1976లో ప్రారంభమైన ఈ కాలనీ యొక్క సమస్యలు గురించి చర్చించడం నిన్న మొన్న కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. దాని విధంగానే పెద్దలు ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారిని కూడా ఆహ్వానించాం. ఎందుకంటే ప్రత్యక్షంగా వారు కనుక చూస్తే వారికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు అర్థమవుతాయని వారిని కూడా ఆహ్వానించిన వెంటనే వారు అంగీకరించి వచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో గద్దె రామ్మోహన్ రావు గత నెల రోజుల నుంచి కూడా నిరంతరం ఏపీఐసీ కాలనీ సమస్యల మీద ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీంట్లో ఉన్న ముఖ్య సమస్య ఆ రోజు లేఅవుట్లో ఎంఐజీ కింద, ఎల్ఐజీ కింద ఇటువంటి వివిధ విభాగాల కింద ఇల్లు డివైడ్ చేయడం జరిగింది. ఆనాడు ఆటోనగర్ వాసులుగా ఉండి చిన్న ఆ రోజు ఉన్న ఆటోనగర్లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న వ్యాపారస్తులుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేవారు ఇక్కడ స్థలాలు కొనడం జరిగింది. ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఆ రోజు ఇవాళ చాలా ఇరుకైన ఇళ్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సరాల నాడు ఏర్పడిన లేఅవుట్ ఇది ఏపీఐసీ కాలనీ. ఆ రోజున్న పరిస్థితుల్లోనూ ఆ రోజున్న అవగాహన ప్రకారం ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. 3 విభాగాలుగా లోయర్ ఇన్కము, మిడిల్ ఇన్కము, బాగా పూర్ అని చెప్పి 3 విభాగాలుగా విభజించారు. ఆ రోజు రిజిస్ట్రేషన్ విధానంలో కొంత కరెక్ట్గా మైండ్ పెట్టి చేయలేకపోవడం వల్ల కానీ ఏదైనా కానీ ఈ ఇళ్లకున్న కామన్ సైట్, ఇళ్ళకు సంబంధించిన సైట్లు సెట్ బ్యాక్స్ అంటారు. అది ఇంటికి ముందు వెనక కొంత ప్లేస్ వదలాలి కార్పొరేషన్ రూల్ ప్రకారం. కానీ ఏదైనా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కేవలం బిల్డింగ్ కట్టిన ఏరియాకే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కామన్ సైడ్లకు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు ఆ రోజున. ఎప్పుడు దీర్ఘకాలంగా అంటే సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఏదైతే ఏపీఐసీ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోజునటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సుమారుగా 400 మందికి ఎంఐజీ కానీ ఎల్ఐజీ కానీ వివిధ రకాలుగా 3 సెక్టార్ల కింద
హౌసెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఈరోజు గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఈరోజు వారిని ప్రత్యేకంగా ఏపీఐసి వారిని అందరినీ కూడా పిలిచి పర్యవేక్షించమని, తదుపరి ఏదైతే ఈ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో చిన్ని గారు కానీ, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు కానీ వారి సమక్షంలో ప్రభుత్వానికి పంపించి వీరికి పరిష్కార మార్గం చూడటానికి పూర్తిగా ఏపీఐసి ముందుంటుంది. గవర్నర్ సంబంధించిన వర్కర్సు అట్లాగే చిన్న చిన్న ఓనర్స్ వారందరూ గతంలో ఇది 76లో స్టార్ట్ అయింది. ఇది 76 నుంచి సుమారుగా అంటే 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది. మరి శిథిలావస్థ జర్నీ ఇవన్నీ ఇది మనం విజయవాడ మన నగరంలో ఇది ఒక లో లెవెల్, చిన్నపాటి వాన కురిసినా కూడా మరి మొత్తం మునిగిపోతుంది. దీని మీద గద్దె రామ్మోహన్ గారికి అట్లాగే చేసే చిన్ని గారికి మరి ఎవరైనా చెప్పడం జరిగి చెప్తే వారు పర్సనల్ ఇష్యూ చేసి 15 రోజులు బట్టి దీని మీద మానిటరింగ్ చేసి, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఏపీసీ చైర్మన్ రామరాజు గారు కూడా చాలా అంటే దీని సబ్జెక్ట్ మీద మనం ముందు బ్రీఫ్గా చెప్పడం జరిగింది. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు రెడ్ షర్ట్ వాలంటీర్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్ తెలిపారు. 5 రోజుల పార్టీ శిక్షణ తరగతులను కమ్యూనిస్టుల ఉద్యమానికి కంచుకోట నందిగామ పట్టణంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి శంకర్ మాట్లాడారు. 5 రోజుల పాటు పార్టీ నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పాల్గొని పూర్తి స్థాయిలో సహకారం అందించాలన్నారు. చివరి డిసెంబర్ 7వ తేదీన నందిగామలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు దేశవ్యాప్తంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తుందన్నారు. చివరి రోజైన 7వ తేదీన అన్ని రాష్ట్రాల నుండి రెడ్ షర్ట్ వాలంటీర్లు దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కూడా కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 25వ తేదీ నాటికి 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భంగా శతవార్షిక సంబరాలకు ఉరకలేస్తున్నటువంటి ఈ దేశంలో ప్రజా సమస్యలపైన, భూమి కోసం, ముక్తి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అనేక మంది అసూలు బాసినటువంటి చరిత్ర సిపిఐ సొంతం. అందువల్ల 2024 డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26వ తేదీ వరకు సంవత్సర కాలం పాటు సాగే శతవార్షిక ఉత్సవాలను, సంబరాలను జయప్రదం చేయటానికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి కంకణం కట్టుకుంది, కంకణధారులయ్యారు. దానిలో భాగంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్, జనసేవాదళ్, అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ విభాగం, ఉపద్రవాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ప్రాణాలొడ్డి నిలిచినటువంటి చరిత్ర జనసేవాదళకు ఉంది కమ్యూనిస్ట్ పార్టీ విభాగంలో. అటువంటి రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపుని డిసెంబర్ 3, 4, 5, 6, 7వ తేదీలలో రాజకీయ చైతన్యమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రమైనటువంటి నందిగామ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఎర్రషర్టు వాలంటీర్ల ట్రైనింగ్ క్యాంపు 5 రోజుల పాటు జరుగుతోంది. వందలాది మంది 7వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభలో చివరి రోజున కవాతు, ప్రదర్శన, సభ జరుగుతుంది. కేశవ్ చంద్ర రమావత్ చిత్రం ఒక ట్రైబల్ స్టోరీ అని, లంబాడీల జీవిత శైలి, భావభారతల ప్రేమ కథ, తండ్రి కొడుకుల మధ్య బంధం ఈ చిత్రంలో కనిపిస్తాయని హీరో జబర్దస్త్ రాకేష్ తెలిపారు. నవంబర్ 22న కేసీఆర్ చిత్రం విడుదల కానుందని, చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని రాకేష్ కోరారు. విజయవాడలోని కేసీఆర్ చిత్ర బృందం సందడి చేసింది. కేశవ చంద్ర రమావత్ చిత్రం నవంబర్ 22న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లోని మయూరి తెలుగు రుచులు హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ చిత్ర ప్రమోషన్ లో హీరో జబర్దస్త్ రాకేష్, సతీమణి నటి సుజాతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ తమ చిత్రానికి ఆంధ్రాలో ఉన్న ఆదరణ తెలంగాణలో లేదన్నారు. ఆంధ్ర ప్రజలను చూసి తెలంగాణ వారు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఈ చిత్రంలో 4 పాటల్లో ఒక పాటని కేసీఆర్ ఆవిష్కరించారని, ఇది కేసీఆర్ మీద నిర్మించిన చిత్రం కాదు, పూర్తిగా ట్రైబల్ స్టోరీ అని తెలిపారు. లంబాడీల జీవిత శైలి, బావమరదల ప్రేమ కథ,
తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చిత్రంలో చూపించామని, కేసీఆర్ చిత్ర నిర్మాణానికి ఆస్తులన్నీ అమ్ముకున్నానని అన్నారు. తెలంగాణలోని ఓ ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ ఇది అని, నటి రోజా తనకు తల్లి లాంటిది, ఆమె ప్రోత్సాహం వల్లే చిత్రం ఇక్కడి దాకా వచ్చిందన్నారు. చిత్రానికి వాల్ పోస్టర్ కూడా తానే అతికించుకున్నానని చెప్పారు. తన చిత్రానికి తానే ప్రమోషన్ ఇచ్చుకుంటున్నానని అన్నారు. తనకు ఏ రాజకీయ నాయకులు, దర్శక నిర్మాతల అండదండలు లేవని, పూర్తిగా తన కష్టం మీద తాను చిత్రాన్ని నిర్మించానని చెప్పారు. అనంతరం నటి సుజాత మాట్లాడుతూ, రాకేష్ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాడని, ఆంధ్ర, తెలంగాణ ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందం. నా సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం వరకు కూడా అంతా బ్రహ్మాండంగా, దిగ్విజయంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏ నెగిటివ్ సెన్స్ కూడా నా దగ్గరికి రాకుండా అమ్మవారు నన్ను చాలా చక్కగా అంటే తన బిడ్డలాగా పరిరక్షించాడు. సో ఎందుకో మనసులో అనిపించింది. వెంటనే తను కూడా ఒక 11 రోజుల క్రిందటే భవానీమాల వేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులకి రేపు జరగబోయేటువంటి ఒక పెద్ద యుద్ధమే అని చెప్పాలి. 22 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా అటు తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికాలో నా సినిమా కేశవ చంద్ర రమావత్ షార్ట్కట్లో కేసీఆర్ ఈ సినిమా అంగరంగ వైభవంగా, నా మొదటి సినిమా, నేను కలగన్న సినిమా, రేపు ఇదే సినిమా అవార్డుల వైపు కూడా వెళ్ళేటువంటి ఒక సినిమాని నేను మీ అందరికీ తెలుసు. మొదటి నుంచి జబర్దస్త్లో నేను ఏ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఏ స్థాయి వరకు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీర్వాద బలమే. అటువంటి స్థాయి నుంచి వచ్చి నేను ఒక సినిమాని నా సొంతంగా నిర్మించి విడుదల చేయగలుగుతున్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులే. నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినప్పుడు నా కెరియర్ స్టార్టింగ్ టైంలో వచ్చినాను. కెరియర్ మంచిగా అవుతుంది, కెరియర్ మంచిగా రన్ అవుతున్న టైంలో మళ్ళీ వచ్చినాను. ఇంత అద్భుతాన్ని లగ్గం చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు వచ్చినాను. సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది, మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద అట్లనే ఉంటాయి. అండ్ ఇక్కడున్న విజయవాడ పబ్లిక్ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద అట్లనే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఎప్పుడు ధమాక్లో కూడా రాకపోతుండే మాలేసుకోవాలి, అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని చెప్పి. సినిమా తీయడం అనేది అంత చిన్న విషయం కాదు. దాని సినిమా తీసినా కూడా రిలీజ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అని చెప్పి సినిమా తీసిన తర్వాత అర్థమైంది. మాకున్న శక్తి సరిపోదు, ఇంకా ఏదో మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలి అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం అమ్మవారి దీక్ష తీసుకున్నా 11 రోజులు. అది కూడా కనకదుర్గమ్మ దగ్గరికి పోతేనే నేను అనుకున్నది జరుగుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉండే. ఇవాళ 11 రోజులు అయిపోయింది కాబట్టి అమ్మవారి దగ్గర మాల విసర్జన చేసి మీ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. రవాణా రంగ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు కోరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రగతి నుండి వాహన్ కు డేటా మైగ్రేషన్ వల్ల లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేని పక్షంలో ఆందోళన బాట తప్పదన్నారు. అనుకుంటున్నారు. సరే, ఇదే సమయంలో ఇటీవల వరద వచ్చి కొంత ఇబ్బంది పెట్టడం జరిగింది. సరే, అయినా కానీ ఈ ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని అవి అమలు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అందరూ కూడా సంతోషించాల్సిన విషయమే. అయితే ఈ గతంలో గత ప్రభుత్వం
మా రవాణా రంగం మీద విపరీతమైన పన్నులు. ఎలాగంటే ఒక 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ని దాదాపు 25,000 రూపాయల వరకు దాన్ని పెంచటం, మరి అట్లాగే 30% మన క్వార్టర్లీ ట్యాక్సీలు పెంచటం, మరి ఇట్లా 1000 రూపాయలు ఉన్న అపరాధ రుసుము దాన్ని 20,000 చేయటం, ఈ రకంగా ఎక్కడ ఏ గ్యాప్ లేకుండా మొత్తం వ్యవస్థనంతటినీ మా రవాణా రంగాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ కూడా మేము తెలియజేయడం జరిగింది. సరే, ఇక తర్వాత ఈ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ మా సమస్యలన్నీ కూడా మరి ఒకసారి మీరు పరిష్కరించండి చెప్పి అందరూ కూడా లెటర్ ఇచ్చాం. మరి గతంలో ఒకసారి ఆ లోకేష్ గారికి కూడా చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ గ్రీన్ ట్యాక్స్ మాత్రం చాలా అన్యాయంగా ఉంది, మన ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో నేను ఇమీడియట్గా మనం దాన్ని తగ్గించే ఏర్పాటు చేస్తాను. సరే, మిగిలిన ఈ డీజిల్ ప్రైస్ కానీ తర్వాత ఈ ట్యాక్సుల విషయంలో చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వాళ్ళ ట్యాక్సులు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అవన్నీ అది ఒక్కోటి చేసుకుంటూ వద్దాం ప్రాధాన్యత క్రమంగా అన్నారు. సరే, మంచిదే, సంతోషం. కానీ ఇప్పటికి ఇంతకాలమైనా మరి ఇంత చేసినా కానీ ఇప్పుడు కూడా మా సభ్యులందరూ కూడా ఏంటంటే కనీసం ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తానని చెప్పారు కదా, మరి ఈ గ్రీన్ ట్యాక్స్ దాని మీద ఇంత మట్టికి ఏమీ తగ్గించలేదు, ఏమి మాట్లాడతలేదని చెప్పి చాలా నిరుత్సాహంగా ఉన్నారు అందరూ. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నాగమోతు రాజా, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. నా ముందు మాట్లాడిన మా స్టేట్ కార్యదర్శి గారు మీ అంతా వివరించడం జరిగింది. మేము ఎప్పుడైనా చెప్పేది, ప్రభుత్వం మొన్న ఈ వరదలు వచ్చినప్పుడు కూడా మేము ఇంత ఇబ్బందుల్లో ఉండి కూడా బోర్డంత ప్రభుత్వానికి ప్రజలకి సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. అది ప్రజల్లో ఒక భాగంగానే మేము కూడా ఈ రవాణా రంగం అనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము కొంతకాలంగా ఇవన్నీ పర్మిట్లు కానీ ఈ ట్యాక్సుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని మేము డిమాండ్గా కాకుండా మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు చేసి పెట్టాలి, మీ చేతుల్లోనే ఈ పని అవుద్దనే తెలుసు కూడా కొంతమంది ఇది చేయలేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లాకు వచ్చి మెయిన్గా ఇక్కడికే పైగా దానికి తోడు మనకు అమరావతి కూడా దగ్గరలోనే ఉంది. ఈ దగ్గరలో ఉండి ఈ రవాణా రంగాన్ని ఇంత ఇబ్బంది పెట్టడం చాలా మంచి పద్ధతి కాదనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఈ యాక్సిడెంట్లు కానీ ఇటువంటి చేయాలంటే కూడా మేము కూడా ఎప్పుడు ప్రభుత్వానికి ఉండి ఏ కార్యక్రమానికి కూడా మా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాములు కానీ వివిధ రకాలుగా అన్నీ ఉండి చేయటం కూడా జరుగుతుంది. ఇంత చేసినా కానీ ఇక్కడ మాకు విద్య లేని వాళ్ళకు కూడా ఎక్కువ ఈ రవాణా రంగం లారీలు తిప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఉద్యోగస్తులు కానీ ఇవన్నీ మనకు ఒక్క ఇండస్ట్రీ కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఏమి అన్ని స్టాపేజ్ ఉండి ఎక్కడ ఉద్యోగాలు లేక ఇవన్నీ ఉంటే మా రవాణా రంగం మీద కొంతమంది జీవనోపాధి కూడా పోవటం చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ట్రేడ్ని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం మనకి రాకముందు గత ప్రభుత్వం మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ ప్రభుత్వంలోని లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా బాధనంతా కూడా ఆయన దగ్గర విన్నవించుకోవడం జరిగింది. ఆయన మాకు ప్రామిస్ చేశారు, ఈ మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లోని మీ సమస్యలన్నీ కూడా వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి మేము పరిష్కరించుకుంటూ వస్తామని చెప్పారు. కానీ వదలు రావడం వల్ల మాకు డిలే అయింది. తర్వాత అయినా సరే మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎంతో ఆశగా ఉన్నాం మేము. కానీ ఇంతవరకు కూడా మా ఈ ఒక్క సమస్యని కూడా పరిష్కార దిశగా ఆలోచించట్లేదు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా మరి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అట్లాగే మా స్టేట్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ డీజిల్ రేట్లు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉండటం వలన మన రాష్ట్రానికి కూడా రెవెన్యూ ట్యాక్స్ రూపంలో చాలా పోతుంది. గవర్నమెంట్కి మేము ఎన్నోసార్లు దాని గురించి విన్నవించాము, కానీ స్పందన లేదు. అట్లాగే ట్యాక్సులు మరి గత ప్రభుత్వం 30% పెంచింది. ఏదో 5% 10% పెంచుతారు, కానీ ఒకసారి 30% పెంచడం వలన మా వెన్ను విరిగినట్టు అయిపోయింది మాకు. అట్లాగే గ్రీన్ ట్యాక్స్ 200 ట్యాక్స్ని 25,000 వరకు పెంచడం, అన్ని రకాల ట్యాక్సులు కూడా మా రవాణా రంగం మీద రుద్ది మాకు ఆర్థికంగా మేము కుదేలు అయిపోయేటట్టుగా
ఏ ప్రభుత్వం చేసినా ఇదే విధంగా మా మీద ఉంది. ఈ ప్రభుత్వమైనా మాకు సానుకూలంగా స్పందించి ట్యాక్సులు తగ్గించి మాకు ఈ రవాణా రంగాన్ని ఆదుకుంటుందని ఆశతోనే మేము ఉన్నాము. కాబట్టి ఇంతవరకు ఏ పరిష్కార దిశగా ప్రభుత్వించాలని చెప్పి కోరుకుంటున్నాం. జనవరి 5వ తేదీన నిర్వహించనున్న హైందవ శంకరావం బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర్ శర్మ పిలుపునిచ్చారు. గతంలో ఆంగ్లేయులు వారి రాజకీయ స్వార్థం కోసం ఆలయాల్లో రాజకీయాలు ప్రవేశపెట్టరాదని ఆయన ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి హిందువులు ఏకం కావాలన్నారు. సత్యనారాయణపురం విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జనవరి 5వ తేదీన నిర్వహించనున్న హైందవ శంకరావం బహిరంగ సభ నిర్వహణపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజానికి దేవాలయాలు ప్రధాన కేంద్రాలన్నారు. పూర్వం ఆంగ్లేయులు రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్లో రాజకీయం ప్రవేశపెట్టారన్నారు. ఆనాటి నుండి నేటి వరకు అదే పరిస్థితి ఆలయాల్లో కొనసాగుతుందన్నారు. అనేక రకాల అవకతవకలు కేవలం రాజకీయం వల్లనే జరుగుతున్నట్టు ప్రాథమిక నిర్ధారణకి అందరూ వచ్చారన్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రతి హిందూ సోదరులు కదిలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాల్లో జరిగే అవకతవకలు, యావత్ హిందువులు ఎదుర్కొనే సమస్యలన్నీ ఈ సభలో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ ప్రమేయం లేకుండా జరుగుతుందన్నారు. సమాజానికి, హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి దేవాలయము కేంద్రం. యుగ యుగాలుగా భక్తి ప్రపత్తులతోటి భగవత్ తత్వాన్ని ఆరాధించుకోవడానికి హిందూ సమాజం దేవాలయ వ్యవస్థను రూపొందించుకుంది. భగవంతుని దేవాలయంలో ప్రతిష్ఠ చేసి తమ యొక్క ఈతి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, భౌతికమైనటువంటి సమృద్ధవంతమైన జీవనాన్ని పొందడం కోసం అని చెప్పి ఆరాధించుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి పారలౌకికమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని పొందడానికి భగవంతుడిని ఆరాధించుకుంటూ ఈ సమాజము యుగ యుగాలుగా శక్తివంతంగాను, సమర్థవంతంగాను, సమృద్ధి కలిగినటువంటిదిగాను రూపొందడానికి కారణమైనటువంటిది దేవాలయాలు. విదేశీ పరిపాలకుల యొక్క సమయంలో ఈ దేవాలయాల యొక్క ఆదాయాన్ని తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటువంటిది ప్రారంభమైంది. బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటిసారిగా దేవాలయ వ్యవస్థను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి చట్టాలను రూపొందించడం ప్రారంభించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ రకంగా దేవాలయ వ్యవస్థని తమ యొక్క ఆధీనంలో ఉంచుకుని హిందూ ధర్మము, హిందూ సంస్కృతిని, హిందూ పరంపరల్ని అనుసరించేటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని కించపరిచేటువంటి విధంగా దేవాలయ యొక్క నిర్వహణ వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి కారణంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన నుంచి గత 60 సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ హిందూ సమాజానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రీతిలో అప్పగించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి సర్కార్పై మండిపడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్. అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆగ్రహం. ఐటీడీపీపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. జగన్ కుటుంబంపై మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల వ్యవస్థ కనుమరుగైందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.